అఫ్జల్గంజ్ కాల్పుల దుండగులు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. దోపిడీ తర్వాత పోలీసుల కళ్లు కప్పి సినిమాటిక్ రేంజ్ లో తప్పించుకుంటున్నారు. సికింద్రాబాద్ చేరుకున్న దుండగులు కొత్త బ్యాగులు కొని వాటిలోకి డబ్బంతా షిఫ్ట్ చేశారు. కొత్త బట్టలు కొని పాత బట్టలు పడేశారు. ట్రైన్లో వెళ్లి ఉంటారని పోలీసులు నమ్మించేలా రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి వెళ్లి ఆటోలో వేరే రూట్లో తప్పించుకెళ్లారు నిందితులు. ఆటోలు, బ్యాగులు, దుస్తులు, వెళ్లే రూట్లు అన్ని వెంటనే మారుస్తూ తప్పించుకుంటున్నారు. అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపి తప్పించుకెళ్లిన బీదర్ దోపిడీ దొంగలు ఎప్పటికీ దొరకలేదు. పట్టుకునేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తప్పించుకుంటున్నారు. 4 రాష్ట్రాల పోలీసులు కంటి మీద కునుకు లేకుండా 3 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 10 బృందాలు ఈ దుండగుల కోసం గాలిస్తున్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా కేసులో కీలక పురోగతిని సాధించారు పోలీసులు. అఫ్జల్గంజ్ లో కాల్పులు జరిపి తప్పించుకున్న దుండగులు ఆటో ఎక్కి సిద్దంబర్ బజార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఒకే ఆటోలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే దొరికిపోతామని మరో ఆటో ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లారు. స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్ దగ్గర దిగారు. అక్కడ కొత్తగా 2 ట్రావెల్ బ్యాగులు కొనుగోలు చేశారు. 2 దుండగులు కొత్త బట్టలు కొనుక్కున్నారు. మరో ఆటో ఎక్కి తిరుమలగిరి వైపు వెళ్లారు. కొత్త బ్యాగుల్లోకి డబ్బులను మార్చి పాత బ్యాగులను ముళ్ల పొదల్లో పడేశారు. వాళ్లు వేసుకున్న దుస్తులను విప్పేసి కొత్తవి వేసుకున్నారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా తాము వేసుకున్న బట్టలు, తమ చేతుల్లో ఉన్న బ్యాగులను గుర్తించి ఉంటారని, వాటి ఆధారంగానే గాలిస్తుంటారని గెస్ చేశారు దుండగులు. కొత్త బ్యాగుల్లోకి డబ్బు మార్చి కొత్త బట్టలు వేసుకుంటే అంత ఈజీగా గుర్తించలేరని అనుకున్నారు దుండగులు. ఆటోలో సుచిత్ర వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించారు పోలీసులు. రైల్వే స్టేషన్ వరకు వచ్చారు కాబట్టి దుండగులు ఖచ్చితంగా ట్రైన్లోనే పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తారు. మనం ఆటోలో ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేశారు దుండగులు. పోలీసులను ట్రైన్స్ వైపు డైవర్ట్ చేశారు. రాష్ట్రం దాటి ఉంటారని భావించిన పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ట్రైన్లలో గాలిస్తూ ఉంటారని అనుకున్నారు. సుచిత్ర వరకు ఆటోలో వెళ్లిన దుండగులు ఏదైనా ప్రైవేట్ వెహికల్ అద్దెకు తీసుకుని రాష్ట్రం దాటి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. సిటీ శివారుల్లో కూడా చెక్పోస్టులు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. డైవర్షన్ ప్లాన్లో భాగంగా దుండగులు సిటీ దాటిపోకుండా సిటీలోనే ఎక్కడైనా తలదాచుకుని ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలోని అన్ని హోటళ్లు, హాస్టళ్లు, పీజీలు, ఓయో రూమ్లను అలర్ట్ చేశారు పోలీసులు. ఎవరైనా కొత్త వ్యక్తులు, ఇతర రాష్ట్రాల వ్యక్తులు, అనుమానితులు అద్దెకు దిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బీహార్లో కూడా గత 2 నెలల్లో ఇదే తరహా దోపిడీలు జరిగాయి. ఈ దోపిడీకి పాల్పడింది బీహార్కు చెందిన మనీష్ కుమార్గా గుర్తించారు పోలీసులు. ఈ గ్యాంగ్ కోసం బీహార్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. మనీష్ కుమార్ గ్యాంగ్పై పలు కేసులు, 10 హత్య కేసులు కూడా ఉండడంతో తీవ్రంగా గాలిస్తున్నారు. మనీష్ కుమార్ గ్యాంగ్పై రివార్డు కూడా ప్రకటించారు బీహార్ పోలీసులు. వారం క్రితం ఛత్తీస్గఢ్లో ఇలాంటి దోపిడీనే జరిగింది. తాజాగా బీదర్లో దోపిడీ, ఆపై అఫ్జల్గంజ్లో కాల్పులు, వీటన్నిటి ఆధారంగా దోపిడీకి పాల్పడింది మనీష్ కుమార్ గ్యాంగ్గా అనుమానిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇదే కోణంలోనూ గాలిస్తున్నారు. దుండగులు వెళ్లిన ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు, ఏం మాట్లాడుకున్నారు వంటి వివరాలను సేకరించారు. ట్రావెల్స్లో రాయ్పూర్ వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకునే క్రమంలో ఫేక్ మొబైల్ నంబర్ ఇచ్చినట్టు గుర్తించారు పోలీసులు.